హలో అందరికీ వెల్కమ్ టు ఫుడ్ సిరీస్ 9. ఈరోజు మనము మునగాకు ఫ్రై మేము ఎలా తయారు చేస్తామో చూద్దామా. దీనికోసం నేను కొద్దిగా పెసరపప్పు తీసుకుంటున్నానండి. దీన్ని వాష్ చేసి పక్కన పెట్టుకుందాము. పెసరపప్పు బదులు మీరు కందిపప్పు కానీ లేదంటే ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ అంటాం కదా అవి కానీ లేదంటే చనా దాల్ అంటే పచ్చిశనగపప్పు ఏ పప్పులైనా తీసుకోవచ్చండి. జస్ట్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే మునగాకుని శుభ్రంగా వాష్ చేసుకొని దాన్ని విజిల్ పెట్టించుకుంటున్నానండి. ఆకు లేతగానే ఉంది. సో నేను ఓన్లీ 2 విజిల్స్ మాత్రమే పెట్టిస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించాను. చూసారా 2 విజిల్స్ తర్వాత శుభ్రంగా ఉడికిపోయిందండి నీట్గా. సో ఇప్పుడు ఈ ఉడికిపోయిన దానికి మనము తాలింపు వేసుకుందాము. సో దానికోసం నేను ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ నేను ఫ్రై చేసుకుంటున్నానండి. దీనికి ముందు ఈ ఎండు కొబ్బరి ఫ్రై చేసే ముందు కొద్దిగా ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర కూడా ఫ్రై చేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. సో దాని తర్వాత ఎండు కొబ్బరి, మనం చట్నీ పప్పు అంటాం కదా అవి కొద్దిగా, అలాగే చిన్నుల్లిపాయలు ఇవి కూడా నేను ఫ్రై చేసుకొని తీసుకుంటున్నానండి. సో వీటన్నిటిని మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపు కోసమని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్లో మనం చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అంటే గార్లిక్, అవి బాగా కాస్త క్రష్ చేసి వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు వేస్తున్నాను. సో ఈ ఉల్లిపాయలను కూడా కొద్దిగా ఫ్రై చేయనిద్దాము. ఇందులో ఎటువంటి తాలింపు గింజలు వేయరండి. యాక్చువల్లీ మా అత్తయ్య గారు చేసే వర్షన్ అయితే అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మునగాకు చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాంతంలో ఎక్కువగా తింటారు. సో వాళ్ళైతే అసలు తాలింపు వేరండి. ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా మునగాకు, అలాగే ఉడకపెట్టేటప్పుడే పప్పులు కూడా వేసేసి ఉడకబెడతారు. సో దానికి డైరెక్ట్గా ఇప్పుడు మనము ఇందాక ఫ్రై చేసుకున్న పొడి వేసేసి కలిపేస్తారనమాట. అంతే, ఇంకా ఆయిల్ తాలింపు ఉండదు. కానీ నేను కొంచెం పిల్లలు తినడానికి బాగుంటుంది అని చెప్పి, ఆనియన్ నుంచి స్వీట్నెస్ వస్తుంది కదా, సో మునగాకు కాస్త టేస్టీగా అనిపిస్తుంది ఆనియన్ వల్ల, అందుకని నేను ఇలా చేసుకుంటున్నానండి. సో చూసారా ఇప్పుడు నేను పచ్చెనపప్పు కూడా వేసేసాను. పచ్చెనపప్పు కాదు పెసరపప్పు. సో అవి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయినాక ఈ ఉడకపెట్టిన మన మునగాకు కూడా వేసుకుంటున్నాను. మునగాకు నేను ఉడకపెట్టేటప్పుడు ఏం వాటర్ వేయలేదండి. ఆ వాష్ చేసిన వాటర్తోనే అది శుభ్రంగా ఉడికిపోతుంది. చాలా సాఫ్ట్గా, అంటే 2 విజిల్స్ ప్రాపర్ అండి, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇప్పుడు మేము ఆల్రెడీ నేను ఇందాక ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాను కదా, దాన్ని కొంచెం కోర్స్గా పౌడర్ చేసుకున్నాను. సో ఆ పౌడర్ని ఇప్పుడు మనం ఈ మునగాకులో చల్లుకుందాము. మీ ఇష్టం అండి, మీ కారాన్ని కొద్దీ మీరు చల్లుకోండి. లైట్ కారం సరిపోతుంది అంటే కొంచెం చల్లుకోండి, లేదు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకాస్త చల్లుకోవచ్చు. సో ఇది చల్లినాక ఒక 2-3 నిమిషాలు మనం దీన్ని మగ్గనిస్తే సరిపోతుంది. సో లాస్ట్లో నేను కొద్దిగా సాల్ట్ వేశాను. మీరు పచ్చి శనగపప్పు కానీ లేదు అంటే కందిపప్పు కానీ వేసే పని అయితే మునగాకుతో పాటు కుక్కర్లో 1 విజిల్ కొట్టించుకోండి, సరిపోతుంది. సో మన మునగాకు ఫ్రై ఇప్పుడు రెడీ అండి. ఇది సంకటితో కానీ రైస్తో కానీ చపాతీతో కానీ దేనిలో అయినా బాగుంటుంది. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీ అంత టేస్టీగా అనిపిస్తుంది, పిల్లలు కూడా తింటారనమాట. సో దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు సంకటి తయారు చేశాను, ఆ సంకటితో తిందాము. సో నేను సంకటిలో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. బెండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి సంకటికి. సో అది ఒకసారి చూపిస్తాను నేను ఇంకొకసారి. సో బెండకాయ పచ్చడి, మునగాకు ఫ్రై బెస్ట్ కాంబినేషన్. మా హస్బెండ్ ఫేవరెట్ ఫుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.